అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. సరిగా నిద్ర కూడా పోకుండా అతిగా ఆలోచించేవారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. అతి దానం వల్ల బలైనవాడు బలి చక్రవర్తి. అతి లోభం వల్ల పాడైపోయినవాడు దుర్యోధనుడు. ఇక అతి కోపం వల్ల పాడైపోయినవాడు విశ్వామిత్రుడు. అతి కామం వల్ల పాడైనవాడు రావణాసురుడు. ఇక అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు. కాదంటారా? నిజమే కదా. కోరికలు ఉండటం సహజమే. కోరికలు ఉండడం అంతేకాని అవి ఆశలుగా అత్యాశలుగా మారినప్పుడే లోపాలుగా మారిపోతేనే లేనిపోని చిక్కుల్లో పడిపోతారు. మీరు ఒక దానిపై ఆశపడే ముందు మీరు మీ యొక్క పరిస్థితుల్ని, శక్తిని, అలాగే ఆ ఆశ వల్ల ఏర్పడే సమస్యలని, వీటన్నిటినీ ఎదిరించగలే స్తోమతని గుర్తుంచుకోవాలి. ఆ స్తోమత మీకు ఉందా, ఆ ధైర్యం మీకు ఉందా అని తెలుసుకోవాలి. ఎదురయ్యే సమస్యలను ఎదిరించగలిగే స్తోమత ఉంటేనే ఆశపడాలి. అసలు మీరు ఆశపడ్డదానికి అర్హులా కాదా అని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చేసుకోవాల్సింది తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఆశపడ్డదానికి అర్హులు కాదు అని మీరు గ్రహించినప్పుడు వెంటనే దాని నుండి తప్పుకోండి. ఎందుకంటే ముందే మనపై ఉన్న బాధ్యతల వల్ల వచ్చే సమస్యలే ఎంతో కఠినమైనవిగా ఉంటున్నాయి. ఇక ఆశతో అత్యాశతో మళ్ళీ కొత్త సమస్యల్లోకి లాగబడకండి. గుర్తుంచుకొని, కొన్ని ఆశలు జీవితాన్ని బాగు చేస్తే మరికొన్ని ఆశలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అసలు జీవితమే లేకుండా చేస్తాయి. కాబట్టి తెలివిగా మసులుకొని జాగ్రత్తగా ఉండండి. జీవితంలో మనల్ని అర్థం చేసుకునేవారు ఒకరు పక్కనున్నా చాలు. మన కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. నిజం కదా. కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు, నా చిన్నప్పుడే బాగుండేది, పడుకుంటే నిద్ర పట్టేది, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు నిద్ర పట్టట్లేదు, పడుకోవాలి అంటేనే ఎన్నో ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ బాల్యంలో మీరు ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం మీ యొక్క తల్లిదండ్రులు. మీ గురించి పూర్తి బాధ్యతలు వారే స్వీకరించేవారు. ఇక ఆ బాధ్యతల కొరకై యుద్ధాలు కూడా వారే చేసేవారు. వారు మీ బాల్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక మీరు ఇప్పుడు నిద్రపోవటానికి కూడా ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అంటే మీ తల్లిదండ్రులు మీ స్వేచ్ఛని ఇచ్చి తప్పు చేశారు అని అర్థం. ఇక మీరు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మీరు కేవలం మీ బాల్యాన్ని, అలాగే మీ యవ్వనాన్ని అంతా కూడా విలాసాలతో, కాలయాపాలతో కాలక్షేపం చేస్తూ వేచించినట్లయితే ఇప్పుడు మీకు నిద్ర పట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా తన బాల్యం నుండి అలాగే తన యవ్వనం వరకు కేవలం భవిష్యత్తులో తనకు ఎదురయ్యే చిక్కులు, సమస్యలు, కాలం తెచ్చిపెట్టే పరిస్థితులు, మనుషుల వల్ల ఎదురయ్యే చిక్కులు, మనసుకు తగిలే గాయాలు, ఇక ఈ పరిస్థితుల అన్నిటినీ ఎదుర్కోవడానికై మనం చేయబోయే యుద్ధాని కోసం గురువుల చేత, అలాగే తల్లిదండ్రుల చేత, బంధుమిత్రుల చేత, గడిచే ప్రతిరోజు ఇచ్చే అనుభవం చేత, ఈ కాలం పెట్టే పరీక్షల చేత భవిష్యత్తు యుద్ధానికై మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోబడాలి. ఇక ఆ శిక్షణలో మీరు తప్పకుండా ఉత్తీర్ణులై తీరాల్సి ఉంటుంది. అలా కాకుండా హఠాత్తుగా బాధ్యతలు, హఠాత్తుగా సమస్యలు అంటే ఎవరు కూడా తట్టుకోలేరులేండి. భవిష్యత్తులో వచ్చే ప్రతి యుద్ధానికి కూడా తనను తాను సిద్ధం చేసుకోబడ్డేవాడే జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు. అలాగే ప్రశాంతంగాను కూడా ఉండగలగడు. ఇక
కాలంతో పాటు గర్వంగా కూడా గర్జించి చెప్పగలడు. నేను నువ్వు పెట్టే ఏ పరీక్షకైనా సరే, నీ వల్ల వచ్చే ఏ పరిస్థితికైనా సరే, అందువల్ల వచ్చే ఏ యుద్ధానికైనా సరే సిద్ధమేనని. నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఒక్కటేనండి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు స్థిరంగా ఉండగలగాలి, ధైర్యంగా ఉండాలి. ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకూడదు. ఇక కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకూడదు. అర్థమైందా? ఈ డబ్బు అనేది ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే డబ్బుని ప్రేమించటం మొదలు పెడతారో, ఎవరైతే డబ్బుని సంపాదించటమే లక్ష్యంగా ఇష్టంగా పెట్టుకుంటారో, వారిని ఈ ప్రపంచమంతా కూడా ప్రేమించటం మొదలు పెడుతుంది. కానీ ఈ ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? వారు డబ్బుని ప్రేమించేది ఈ ప్రపంచంపై విరక్తి చెంది, అంతేకాని ఈ ప్రపంచం యొక్క ప్రేమని పొందడం కోసమైతే ఎప్పటికీ కాదు. ఎందుకంటే వారికి వాస్తవం తెలుసు, ఈ కాలంలో మనుషుల్ని ఎవ్వరు కూడా ప్రేమించరని. కేవలం డబ్బుని మాత్రమే ప్రేమిస్తారు. ఇక మిగతావన్నీ నాటకాలేనని. కాదంటారా? ఇది అక్షర సత్యం కూడా. ఎప్పుడు కూడా ఎదుటివారి తప్పుల్ని వెతకడం మానేసి, నీ తప్పుల్ని నువ్వు సరిచేసుకుంటూ సరిదిద్దుకున్నప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. ముందు మన జీవితం గురించి చూడాలి. ఆ తర్వాతే ఇతరుల ఎవ్వరికీ కూడా అడగందే ఉచిత సలహాలు ఇవ్వకండి. వారు ఒక్కటే అంటారు, ముందు మీది మీరు సరిగ్గా చూసుకోండి అని, తర్వాత మాకు నీతులు వల్లించండి అని అంటారు. ముందు మన ధర్మాలు, మన బాధ్యతలు, మన సమస్యలు అన్నిటినీ సరిచేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మీరు ప్రశాంతంగా కూడా ఉండగలరు. ఇక ఎవరైతే ఈ ప్రపంచానికి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారో, పిలవకపోయినా వారి దగ్గరికి ఈ ప్రపంచంలో వస్తుంది. కానీ కాస్త ధైర్యాన్ని, అలాగే జీవితంలో సంతోషం ఉండే మార్గాలని సూచించమని అర్థం. ఇక అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా చూడాలి. కొంచెం జ్ఞానంతో, వివేకంతో ఆలోచిస్తే ఏ సమస్యకైనా సరే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. అలా కాకుండా ప్రతి దానికి భయపడుతూ కూర్చుంటే ఎప్పుడు కూడా పైకి ఎదగలేరు, ఎప్పటికీ గెలుపుని సాధించలేరు. విన్నారు కదా అండి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.